హలో మన గ్రాండ్ టీవీ స్వాగతం. మీరు చెప్పేది సింపుల్గా ఈజీగా అయిపోయి చట్నీ రెసిపీ. ఇది ఎక్కువగా ఉభయ గోదావరి జిల్లాలో చిన్న చిన్న టిఫిన్ సెంటర్లో చేస్తుంటారండి. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన 2 పచ్చిమిరపకాయలు, ఒక రెబ్బ కరివేపాకు, చిన్న అల్లం ముక్క, అలాగే ఒక ఉసిరినంత చింతపండుని నీళ్ళలో నానబెట్టి ఉంచుకోవాలి. చిక్కగా అక్కడ మామూలు పరచుకుంటే చాలు. అలాగే బాండీ పెట్టుకుని ఈ శనగపిండిని లో ఫ్లేమ్లో మంచి ఫ్లేవర్ వచ్చే వరకు వేయించుకుని రెడీ చేసుకోవాలి. ఇది చల్లారనివ్వాలి. చల్లారనిచ్చి మనం పక్కన పెట్టి ఈలోపు ఒక గిన్నె పెట్టుకుని ఇది చల్లారిన తర్వాత దీంట్లో మనం చింతపండు దాన్న నీళ్ళు దీంట్లో పోసి పిండిని ఉండలేకుండా కలిపి ఒక బౌల్లో రెడీగా ఉంచుకుని తర్వాత పొయ్యి మీద మనం ఏదో గిన్నె పెట్టుకుని దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసి దాంట్లోనే ఒక హాఫ్ స్పూన్ శనగపప్పు, హాఫ్ స్పూన్ మినపప్పు, అలాగే ఆవాలు, పచ్చిమిరకాయలు, అల్లం, కరివేపాకు, ఎండుమిర్చి వేసి వేగిన తర్వాత దాంట్లో కొద్దిగా ఇంగువ ఒక చిటికెడు వేసి వేయిన తర్వాత మనం రెడీగా కలుపుకున్న ఈ బ్యాటర్ని, ఈ పిండిని దాంట్లో వేసి సన్నపు సెగన ఉడకనివ్వాలి. ఇది తొందరగా దగ్గర పడకుండా కలుపుతుండాలి. ఎందుకంటే ఉండలు కట్టి అడుగు కట్టిపోతుంది. అందుకని నిదానంగా కలుపుతుంటూ లో ఫ్లేమ్లోనే కలిపి ఉంచుకోవాలి. ఇది దాంట్లోనే పసుపు వేసుకోవాలి, కారం కూడా వేసుకోవచ్చండి కావాలంటే, లేదంటే పిల్లలు తినేమడితే తగ్గించి వేసుకుని తర్వాత పొయ్యి కట్టేసి ఇది అయిపోయిన తర్వాత అప్పుడు ఉప్పు వేయండి. పొయ్యి మీద ఉండగా ఉప్పు వేస్తే విరిగిపోతుందండి. ఇది ఇంతేనండి, చాలా సింపుల్గా అవుతుంది. ఇది వేడి ఇడ్లీలోకి చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. ఆ రోజు ఇడ్లీ వేసినప్పుడు ఇది చేశాను. మీరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవి పెట్టేవి ఏంటంటే జాబ్ హోల్డర్స్కి కొత్తగా నేర్చుకోవడానికి ఈజీగా అయిపోయే రెసిపీస్ అండి. మీరు చూస్తున్నారు కానీ వ్యూస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేసి కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.